సాయపు చేతులు. యమదూతలు ఒక మనిషిని తీసుకొచ్చి యమలోకాన యమధర్మరాజు ఎదుట నిలబెట్టారు. ఆ మనిషి ఎంతో దిగాలు ముఖం వేసుకొని నిల్చున్నాడు. పక్కనే చిత్రగుప్తుడు ఆ మనిషి ఖాతాను తెరచి చూస్తున్నాడు. అతను ఏం తప్పు చేశాడని యమధర్మరాజు అడిగాడు. చిత్రగుప్తుడు అదే పనిగా అతని గురించి నమోదు చేసిన పేజీలను చదువుతుంటే తల తిరుగుతోంది. అంతా విన్నాడు యమధర్మరాజు. అతని నరకలోకంలో పడేయండి అన్నాడు యముడు. వెంటనే చిత్రగుప్తుడు అడ్డు తగిలి ఇలా అన్నాడు: అతను అన్ని పాపాలు చేసినప్పటికీ ఒకే ఒక పుణ్యం చేశాడు. ఓ రోజు ఓ వృద్ధురాలు గుడికి వెళ్ళడానికి దారి అడిగితే చూపుడు వేలుతో దారి చూపడమే కాకుండా ఆమె చేయి పట్టుకుని వెళ్ళి దిగబెట్టాడు. ఆ మాటతో యముడు తన తీర్పుని అప్పటికప్పుడు మార్చుకున్నాడు. అతని చేతికి గంధం పూసి ముందుగా స్వర్గానికి తీసుకుపోండి, అనంతరం అతనిని నరకానికి తరలించవచ్చు అని ఆదేశించాడు. కర్ణుడు వంటి పుణ్యాత్మునికి మరణాంతరం ఓ సమస్య ఎదురయ్యింది. ఆయన మహాదాత అయితే ఆయన ధనరాశులను వస్తువులనే ఇచ్చాడు. ఆకలి కొన్న వారి ఆకలి తీర్చిన చరిత్ర ఆయనకు లేదు. నిరణ్యానంతరం కర్ణుడు స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళే వారికి ఆకలి అనేది ఉండదు. కానీ కర్ణుడికి ఆకలికి వేసింది. ఓ మారు కర్ణుడు నాకు మాత్రమే ఎందుకు ఆకలి వేస్తుంది అని స్వర్గలోక ద్వారపాలకుని అడిగాడు. అప్పుడతను, నువ్వు భూలోకంలో ఎవరికి అన్నదానం చేయలేదు, అందుకే నీకు ఆకలి వేస్తుందని చెప్పాడు. మరిప్పుడు ఏం చేయాలి? ఆకలి ఎక్కువై భరించలేకపోతున్నాను అన్నాడు కర్ణుడు. వెంటనే ద్వారపాలకుడు, కర్ణ, నీ చూపుడు వేలుని నోట్లో పెట్టుకో, ఆకలి తగ్గిపోతుంది అన్నాడు. అప్పుడు కర్ణుడు అలాగే చేశాడు. ఆకలి పోయింది. ఇందుకు కారణమేమిటి? ఓసారి కృష్ణుడి స్నేహితులకు కర్ణుడు అన్నం తినడానికి ఓ చోటును తన చూపుడు వేలుతో చూపించాడట. అది కాస్త ఓ పుణ్యకార్యంగా కర్ణుడి ఖాతాలో జమ అయింది. పురాణాలు, ఇతిహాసాలలో పేర్కొన్న ఇటువంటి కథలను నమ్మవచ్చా? అసలు స్వర్గ నరకాలు ఉన్నాయా అంటూ చర్చోపచర్చలు ఇక్కడ అనవసరం. మనిషిగా పుట్టినవాడు సాటి మనిషికి సాయం చేయడం అతని కనీస ధర్మం అని తెలియజేయడానికి ఇటువంటి కథలు వాహకాలుగా నిలుస్తాయి. మానవ విలువలను ప్రోధి చేసే భారతీయ తత్వం సర్వదా ఆచరణీయం.